ఇదిగో నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన వెంటనే ఇక దేవుడు చెప్పేశాడు కాబట్టి ఇక చనిపోతాను ఇక అంతే అని చెప్పేసి సైలెంట్ ఉండకుండా గోడ వైపు తిరిగి యథార్థంగా తన హృదయాన్ని, తన మనసును, తన ఆత్మను దేవుని ముందు దేవుని సన్నిధానంలో ఉరలించి ప్రార్థన చేస్తాడు. పూర్ణ హృదయంతో ప్రార్థన చేస్తాడు, యథార్థంగా ప్రార్థన చేస్తాడు. తండ్రి అని రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసిన వెంటనే ఆయనకు మరో 15 సంవత్సరాలు దేవుడు పొడిగిస్తాడు ఆయన ప్రార్థన విని. ఎందుకంటే తండ్రి కదండి, మన తండ్రి కదా దేవుడు. కాబట్టి ఆయన మన మనవి ఖచ్చితంగా ఆలోచిస్తాడు. మనం తప్పు చేసినా కూడా రిక్వెస్ట్ చేస్తే ఇంకొకసారి జరగదు, ఇంకొకసారి చెయ్యను, తండ్రి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా తప్పైపోయింది. ఎందుకంటే దేవుడు మన నుంచి ఆశించేది ఒకటేనండి, మనం మనుషులము తప్పు చేస్తాము, తెలుసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాకుండా అయోమయ స్థితిలో ఎన్నోసార్లు పడిపోతుంటాం. కావాలని తెలిసి చేయడం వేరు. నేను చెప్తుంది ఏంటంటే మీరు అపార్థం చేసుకోకండి. తప్పు అనుకోకుండా తెలియకుండా ఏదో అనుకొని ఏదో రకంగా అందులో పడిపోయిన తర్వాత అదొక్కసారికి మనకు అవగాహనలోనికి వచ్చిన తర్వాత, మన ఐడియాలోనికి వచ్చేసిన తర్వాత మనం చేయాల్సినటువంటి పని ఖచ్చితంగా మనం శక్తిలో